హాయ్ హాయ్ వర్షం అయితే వస్తుందండి. ఇప్పుడైతే నేను మీకోసం రోడ్ సైడ్ అమ్మే ఆలు బజ్జీ అయితే చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 3 బంగాళదుంపలు తీసుకొని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆలు స్లైసెస్ని అందులో ముంచి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, వాము, జీలకర్ర, వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి పిండి అంతా కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ ఈ మాత్రం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆలు స్లైసెస్ మీద లైట్గా బియ్యం పిండి చల్లుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క ఆలు స్లైస్ని తీసుకొని పిండిలో ముంచుకొని ఇలా వేడివేడి ఆయిల్లో అయితే బజ్జీలాగా వేసేసుకోవాలి. మనకి కడాయి ఎంత పడుతుందో అన్ని ఆలు బజ్జీ అయితే ఇలా వేసేసుకోవాలండి. వేసుకొని ఇటు అటు కలుపుకుంటూ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మిగిలిన ఆలు స్లైసెస్ని కూడా పిండిలో ముంచుకొని ఇలా బజ్జీలాగా వేసుకొని బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. వర్షం వచ్చేటప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఇలా రోడ్ సైడ్ బజ్జీలానే అదే టేస్ట్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, బయట వర్షం వస్తుంది కదా, క్లైమేట్ అయితే చాలా బాగుందండి. దానికి తోడు వేడి వేడి ఆలు బజ్జీ వేశాను. కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, నోరైతే ఊరిపోతుంది. వెంటనే వెళ్ళి టేస్ట్ అయితే చేసేద్దాం.